నేను 15 సంవత్సరాల బాలుడప్పుడు నాకు జ్వరం వచ్చింది. గొలగమూడిలో ఉండా నేను అప్పుడు. మా అవ్వగారు తీసుకొని పోయింది స్వామి దగ్గరికి. స్వామి కాడికి పోగానే స్వామి ఒక గుడ్డ చెండు ఆ చెట్టు మీద వేసి ఉండేది. స్వామి ఆ గుడ్డ చెట్టు తీసుకొని నాతో ఆహా ఊహు అంటూ అట మండేశాడు. ఆ విభూతిని నుదుటను పెట్టాడు. నేను ఎంతో భారంగా పోయిన మనిషిని ఆ బరువు అక్కడ దించేసి వచ్చినట్లుగా ఫ్రీగా బాగుండేది నాకు. అది మొదలుకొని స్వామి అంటే నాకు ఎంతో ఆశతో స్వామి కాడికి పోయేది. స్వామి పాదసేవ చేస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు స్వామి దగ్గరికి పోయేది. ఇంక కొంత వయసు వచ్చినాక కూడా నేను కలిసేటికి వచ్చేస్తే స్వామి కాడికి పోయేవాడిని. నేను మా గురువు ఒక ఆయన బరిగల నాగయ్య ఉన్నాడు. ఆయన గురువు కుల గురువు. ఆయన చెప్పంపించేది నాకు బండి తోలుకొని రా స్వామి ఏడుకు పోవాలనేది. ఆ సిద్ధగిరి ఆశ్రమం కాడి నుంచి కలిచేడు మైకమ్మాయిల కాడికి కానీ, తలుపూరు మైకా గిన్నెల కాడికి కానీ, చెరులోపల్లికి కానీ, నారాయణ స్వామి ఆశ్రమం కాడికి కానీ పోవాలంటే మా గురువు బరిగల నాగయ్య పంపించేది మనిషిని. నేను బండి తోలుకొని పోయేది. నాకు ముందు ఒక బండి పోయినా కూడా స్వామి ఎక్కల, నా బండిలో ఎక్కేది స్వామి. ఆ భగవంతుడు నాకు ఆ రోజు ఎద్దల బండి అయితే ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చినాడు. స్వామి సేవ చేసింది ఆ ఫలితం నాకు దక్కింది. స్వామి దగ్గర నేను డబ్బు తీసుకునేది లేదు. స్వామి ఆయన డబ్బులు తీసుకోలేదు స్వామి అంటే, అయితే ఆయనకి రసీదు ఇచ్చి పంపించాయా అన్నారు. రసీదు అంటే ఏదో అనుకున్నా నేను. ఒక వైట్ పేపర్ ఎత్తుకొని పోతే అన్నీ ఏలు ముద్దర్లు వేసి ఇచ్చాడు నాకు స్వామి. అన్నీ ఏలు ముద్దర్లే, ఏమి అక్షరాలు రాసి ఇవ్వలేదు, ఆయనకి చదువు లేదు. అన్నీ ఏలు ముద్దర్లే. కాగితం ఇప్పుడు పెట్టుకుని ఉన్నాను నేను. ప్రేమ కట్టించుకున్నాను, పూజలో పెట్టుకొని పటాల కాడ స్వామి సేవ చేస్తున్నాను. ఆయన అంటే నాకు మట్టి పట్టుకుంటే బంగారం. నేను చేసిన పాపాలు పోవడం కూడా కారణం ఆయన్ని. నేను చిన్న వయసులో కొంచెం తులిపి ఆయన సేవ చేసిన తర్వాత ఈ తులిపి చేష్టాలు ఏమైపోయినాయో. ఇప్పుడు నన్ను మంచి అనేవాళ్ళే కానీ చెడు అనేవాళ్ళు లేరు. ఆ చేష్టాలు అప్పుడే కానీ ఉండుంటే నేను ఎటువంటి చండాలు ఉన్నాం. స్వామి పాద సేవకు వచ్చినాక మంచి గుణము, మంచి పనులు. తర్వాత స్వామి దగ్గర నేను కొంత దగ్గర పోతా వస్తూ ఉండిన దానివల్ల స్వామి నాకు ఏదన్నా చెప్తారని నేను అనుకునేది. ఆశ ఏదన్నా చెప్తారుగా తీసుకుని పోయేది. మా ఊర్లో నుంచి ఒక ఆయన్ని వెంకట సుబ్బయ్యని తీసుకొని పోయినా నడిచి పాదయాత్ర కలిచేడు నుంచి గొలగమూడి దాకా. అక్కడ పోయిన తర్వాత అబ్బో చాలా పని మీద వచ్చినారే మీరు అన్నాడు స్వామి. నాకేం చెప్పలా, ఆయనకి చెప్తున్నాడు. అయ్యో స్వామి చుట్టూ తిరిగాం మేము. కోనేట్లో పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాము. స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అబ్బో చాలే అన్నాడు. కూర్చున్నాము. అయ్యా 11వ నెలలో 13వ తేదీ నీకు ఊరు ప్రయాణం ఉంది, చుట్టాలు వస్తారు, నిన్ను ఎక్కడికి తీసుకొని పోతారు అన్నారు. మేము కూడా ఏమనుకున్నాం అంటే చుట్టాలు సహజంగా ఉండాలి, ఆయనకి ఎక్కడికైనా తీసుకొని పోతారేమో చుట్టాలు వచ్చి అనుకున్నాం. ఆయన మీతో వచ్చిన కల్లూరు వెంకట సుబ్బయ్య ఆయనకి చెప్పినాడు. కొంతకాలం దాలిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడుకులు అందరూ చూసి ఇంకా ఏం చెప్పాడంటే నీకు కొత్తగా ఇల్లు కట్టిస్తారని కూడా చెప్పాడు. ఇల్లు ఉండదు స్వామి అని చెప్పినాం మేము. ఇల్లు కట్టడం మిద్ది కట్టుకున్నాం స్వామి అంటే మా ఇంట్లో ఉండిస్తారా నిన్న, నీకు సపరేట్గా మిద్ది కట్టి ఇద్దో వాళ్ళ. సరే అనేక ఆయన చనిపోయిన తర్వాత ఆ స్వామి రాసిచ్చిన కాగితాలు నింద చూస్తే వాళ్ళ ఇంటి పక్కనే ఒక మాగాని కయ్యి ఉంది వాళ్ళకి. ఆ కయ్యిలో ఆయన్ని సమాధి చేశారు. అది ఆయన ఇల్లు అనుకున్నాను. అదే 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 ఇంకోటి ఏంటంటే ఆయన నవంబర్ 13వ తేదీ స్వామి చెప్పిన 11వ నెలలో 13వ తేదీ ఆయన అది నవంబర్ 13వ తేదీ వచ్చింది. ఆ రోజు చనిపోయింది. అది అవన్నీ మాకు ముందు తెలియలే. ఇంకొక ఆయన గున్నయ్య అని ఒక ఆయన పెద్ద ఆయన ఊర్లోనే ఉన్నాడు. స్వామి వచ్చి ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వామి చుట్టూ తిరుగుతూ ఉండే. స్వామి పేరు తెనాలి గున్నయ్య. ఆయనతో ఏం చెప్పారు, ఆయన అడక్కతలికే చెప్పేస్తుండే స్వామి, మీ కోడలో పెద్ద కోడలు అనంతమడుగు పోతుందయ్యా. దామరమడుగు అని చెప్పిన దామరమడుగు అనంతమడుగు దామరమడుగు పోతుందయ్యా అని చెప్పినాడు. అక్కడ ఎవరు మాకు చుట్టాలు లేరు కదా స్వామి అని ఆయన అన్నాడు. ఆమె కొండ్రయ్యా అన్నారు. పోతే రానిరు వాళ్ళు అని చెప్పారు స్వామి. మేము ఆడు మాకు చుట్టాలు ఎవరు లేరు, మాకు వచ్చేవాళ్ళు లేరులే అనుకున్నాం.
లాస్ట్కి మా ఊరికి ఉత్తర పక్కన సిద్ధలే మడుగు ఒకటి ఉంది, ఓహో. అది కండలేరు. కండలేరులో పోయి ఆమె అలుగు ముఖంగా పోయి దాంట్లో పడి చచ్చిపోయింది. అయ్యయ్యో. అదే దామర మడుగు అనేది అది అనుకున్నాం, అది సిద్ధలే మడుగు. ఓహోహో, అది అది సిద్ధలే మడుగు, అది ఆ మడుగులో పడి చచ్చిపోయింది. అప్పుడు అనుకున్నాం గున్నయ్య మేమందరం, ఏమయ్యా ఆ రోజు ఏదో చెప్తుంటే ఏందో ఏందో అనుకుంటున్నామే. ఇంత స్వామి చెప్పినట్టు కరెక్ట్గా తెలియక ఆ రోజుకి ఆ రోజు అర్థం తెలియక నిదానంగా తెలుసుకున్నాం. ఇలా ఎన్నో స్వామి చెప్పినట్టు కొన్ని ఆశ్చర్యమైనటి. మీకు ఈ దాసరయ్య నువ్వు అన్నారంట కదా, నేను మామూలుగా ఎద్దల బండి సేద్యం చేసుకుంటా ఉన్నాను. అయ్యో నువ్వు 10 రోజులు దాసరయ్య పని చేయాలయ్యా అన్నాడు. నా పేరు దాసరయ్య. 10 రోజులు అన్నాడు ఆయన. నేను 10 సంవత్సరాలు చేశాను. ఏం పని? ఈ గుడ్డల వ్యాపారం, సైకిల్ మీద బట్టల వ్యాపారం, చీరలే జాకెట్లే అంటూ అమ్ముకుంటా పోయాను. ఊరు తిరుగుతూ ఇల్లు వదిలిపెట్టేది, వారం 10 రోజులకి ఇంటికి వచ్చేది అన్నమాట. అది అప్పుడు దాసరయ్య నువ్వు దాసర పని చేయొద్దని అంటే నా పేరు ముచ్చటగా పెట్టుకున్నాళ్ళు అనుకున్నా. తర్వాత కొంతకాలం దాలిన తర్వాత ఈ బట్టల వ్యాపారం చేశాను నేను 11 సంవత్సరాలు. ఆయన 10 రోజులు అన్నందుకు 10 ఏళ్ళుగా నేను ఆ చీరలే జాకెట్లో అంటూ తిరిగి ఉన్నాను, దేశాలు తిరుగుతూ ఉంటుంది. అదే దాసర పని అనుకున్నా. మరి అది ముందు అనుకోలేదు నేను, నాకు తెలియదు. మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. తెలిస్తే ఆయన ఏదో ఒక సూత్రంగా చెప్తే దాని సూత్రం మేము తెలుసుకోలేకపోయాం. అంతే, అయిపోయిన తర్వాత తెలుసుకున్నాం. నూతేటి నారాయణ సంగతి. నూటేటి నారాయణయ్య. నూటేటి నారాయణయ్య దగ్గరికి ఆయన ఏజెంట్ కలవాలని చెర్లోపల్లికి పోయినాం. చెర్లోపల్లికి పోయిన తర్వాత అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. పాలమైన్ కదండి ఇది. అక్కడ ఒక మైన్ ఉంది, మైన్ పేరు ఏదో మైను మైకాకి అనేది ఆయనకి తెలుసు, వాసు మేనాద్రికి తెలుసు. ఆ మైన్ కాడ ఉన్నాడు స్వామి. స్వామి దగ్గర చూస్తూ ఉన్నా నేను. ఈ కాలిపోయింది, ఆయన గుణం వేసుకుంటా అట్లా తెగదోస్తలకి అన్ని పూరిళ్ళు, గుడిసెలు, సవాలుగా గుడిసెలు. ఈ గుడిసెలన్నీ కాలిపోతున్నాయి. ఈ స్వామి కాడ ఉన్న శిశువులు ఎటపోయి ఉన్నారు. అమ్మాయిని కేకలేస్తే స్వామి ఇటు పెట్టుకొని అంతా బంగారు అంతా బంగారు అంటా ఉన్నాడు. స్వామి ఇటు చూసుకుంటా, ఏంది స్వామి కాలిపోతుంటే అంతా బంగారు అంటున్నాడు. ఇకనేముంది స్వామి గుడిసెలన్నీ కాలిపోతా ఉన్నాయి. అమ్మాయిని ఓనర్కి ఫోన్ చేశారు, ఏజెంట్లు మేనేజర్లు. ఆయన ఎవరో ఒక పిచ్చి ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఆ కొంపలైన తగలబెట్టేశాడు. అంటే ఆయన ఏమనగాకండి, ఆయన ఏమన్నా అంటారేమో మీరు, ఆయన ఏమనగాకండి అన్నాడు ఓనరు. ఎవరైనా ఆయన పేరు తెలియదండి. ఆ వాసు నేను అనుకుంటా, మేము వాసుని అడుగుతాం. వాసు మేనేజర్ తెలియాలా? అంత బంగారు అంటున్నాడు ఇట్లా అనుకుంటూ ఆ తాంబూరు వాయించుకుంటూ. అమ్మాయి కాలిపోయేటప్పుడు కూడా ఉండాలి నేను అక్కడే. అంటే కాలిపోయిన చిన్న పూరి గుడిసెలు, ఆ లేబర్కి వేసిన పూరి గుడిసెలు అయ్యి. అమ్మాయిని అంతా తర్వాత ఆ నెలలోనే పడిపోయింది పెద్ద పెద్ద మైకా చెక్కల మైన్లో, గనిలో. ఈ మైకా చెక్కలు పెద్ద పెద్ద చెక్కలు ఎప్పుడు పడ్డాయో క్వార్టర్స్లు కట్టించేశారు బేరు. తర్వాత కొద్ది రోజులకు మైకా దొరికింది. అది మైకా పెద్ద సైజు మైకా దొరికింది. మైకా ఎంత వెడల్పు ఉంటుందో, ఎంత డెన్సిటీ ఉంటుందో దాన్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. ఎన్ని పొరలు ఉంటాయో అది అంత గొప్ప క్వాలిటీ పడేటప్పటికి ఆ పూరి గుడిసెల స్థానంలో వాళ్ళందరికీ క్వార్టర్స్ కట్టి పెద్ద రేకుల షెడ్లు, పెద్ద స్లాపులు. ఈ గుడిసెలన్నీ అయితే ఓనర్ మంచోడు పాపం. ఓనర్ స్వామిని ఏమన్నా ఆయన పిచ్చాయని అనుకుంటారు. తర్వాత ఆ గొలగముడి కాపురం వెళ్ళాలని స్వామిని అడగడానికి నేను పొమ్మని చెప్పారు. 2 చీట్లు రాసి ఇచ్చాను స్వామి దగ్గర. ప్రదక్షిణ చేసి మళ్ళీ స్వామి కాడికి వచ్చేటప్పటికి ఒక చీటీ ఇచ్చారు నాకు. సరే ఇచ్చిన చీటీ తీసుకున్నాను. తీసుకుంటే గొలగముడికి పొమ్మనే ఇచ్చారు. నాకు శనేశ్వరుడు పట్టినట్టు నేను పోలా. పోలా. మా పెద్దలేంటి మమ్మల్ని అందరిని వదిలిపెట్టి నువ్వు బతుకుతావురా, అందుకు నేను ఇక్కడే ఉన్నాను ఈ పేద పరిస్థితుల్లోనే. గొలగమూడికి పోయి ఉంటే ఈ రోజు లక్షల్లో కోట్లు ఉన్నాయి అక్కడ పొలాలు. అంతేగా. మా ఇళ్ల తాగాలోనే 4 కాపురాలు ఉన్నారు. మేకల స్థలంలో 4 కాపురాలు ఉన్నారు. మేకలంకమ్మ మాగాడి అనేది ఇప్పటికే ఉంది, 4 ఎకరాలు దొరసాంతం కింద. ఆ ఆస్తులు పోగొట్టుకున్నాము స్వామి మాటలు వెనక. మేము అక్కడే ఉండిన దానివల్ల పేదలంగానే ఉన్నాము. కానీ ఈ రోజుకు కొంచెం భోజనం తింటాం, బాగానే ఉన్నాం. ఆ రోజు ఎద్దల బండి ఉండింది, ఈ రోజు 2 ట్రాక్టర్లు ఉన్నాయి, పిల్లకాయలు మనవాళ్ళు, ఏదో వాహనాలతో బాగానే బతుకుతున్నాం. స్వామి సేవ చేసిన దానివల్ల మాకు ఆ ఫలితం దక్కింది. అట్లాగే స్వామి సేవ చేస్తే. మీకు ట్రాక్టర్లు కొనేప్పుడు
ట్రాక్టర్లు అంటే కొనక ముందే పోయినా నేను స్వామి కాడికి కొనాలని ఆలోచనతో 2 చీట్లు రాశాను. అప్పటికే స్వామి లేడు, సమాధిలో ఉన్నాడు. మన 2 చీట్లు మాల ఇచ్చి ఆ చీట్లో మాల పెట్టి స్వామి దగ్గర ఇచ్చేసి ప్రదక్షిణ చేస్తూ వచ్చి మళ్ళీ వచ్చి అడిగాను. ఒక చీటి ఇచ్చాడు స్వామి, అడ్డుండి పూజారి ఒక చీటి ఇచ్చాడు. ఇచ్చిన చీటీ తీసుకుంటే ట్రాక్టర్ కొనమని వచ్చింది. మన వెంటనే పోయి ట్రాక్టర్ కొన్నాను. ఇప్పుడు మళ్ళీ 2వ ట్రాక్టర్ కూడా కొన్నాను. 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఒకటి సోనాలిక, ఒకటి మ్యాసీ ఫెర్రీ. ఏదో ఒకటి పేరు పెద్ద బండిలో, పెద్ద బండి బాగా ప్లవులు అన్నీ లాగేటి. బాగుంది, చాలా బాగుంది కదా. తర్వాత బరిగల నాగయ్య గురించి ఏమన్నా చెప్పు. బరిగల నాగయ్య ఆయన ఇక్కడ ఆయనది కొత్తూరు వెంగళాయపల్లి పెన్నల ఊళ్ళో మునక ప్రాంతం సోమశిల మునిగిపోయిన ఊళ్ళో అక్కడ ఉంది. అక్కడి నుంచి తిరుమెర్ల కాపురం వచ్చాడు ఆయన, మా యాదవే. తిరుమెర్ల కాపురం ఉండి అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉండి ఆయన నిద్రపోతా ఉండి కింద లోపల సోరులో పడిపోయాడు. ఒక గడపార లోపలికి ఎక్కిపోయింది. ఆ ఓనర్ మంచోడు పాపం శ్యామసుందరెడ్డి, మెడ్రాస్ తీసుకుపోయి బాగు చేయించి మైకా పనిలో పెట్టాడు. అండర్ గ్రౌండ్లో కాకుండా మైకా పనిలో పెట్టిన దానివల్ల మేమందరం ఆయనకి సేవకులు అయినాం. ఆయన కొంచెం మంత్రకాడు, నేను చిన్న మంత్రాలు బిడ్డలకి మండ వేసేది నేర్పించాడు. ఓకే, అది కాదు ఆయన్ని, అది ఎంత బాధాకరమైన విషయం అంటే అతను బతకడం అనేది ప్రపంచంలో అరుదు. ఒక గడపార ఎక్కిపోయి సార్ ప్రభాకర్ రెడ్డి గారు అది అట్లాగే నిలబెట్టి దాన్ని పెరగడానికి ఇలా పెరిగితే ఏమైపోద్దో అని మద్రాసు వెళ్ళిపోయాడు. మద్రాసుకు తీసుకుపోయాక అక్కడ హాస్పిటల్లో దాన్ని తీస్తే 1-2 నెలలు ఆడు ఉండి తగ్గిన తర్వాత ఒక 1 రోజు చూపించి పంపించి ఆయన్ని మెల్లమెల్లగా చిన్న పనులు చేసుకునేటట్టు అతను బతికి బట్టగట్టడం అనేది వాళ్ళలో ఉండే నీతికి ధర్మానికి గుర్తు సార్. వెంకయ్య స్వామి అపార కరుణ అతనికి ముందుగా చెప్పాడు ఇట్లా అవుతుందని. కానీ ఎవరు నమ్ముతారు? ఓ 2 వారాల ముందు ఒక పెద్ద ఆయన ఒక దగ్గర మన వాళ్ళకి చెప్పాడు, ఏమనంటే నీ అవయవం ఒకటి పాతాళలో పడిపోద్దాయా అన్నారు వెంకయ్య స్వామి. నా అవయవం ఏంది పాతాళలో పడిపోయేది ఏంది అనుకుని ఈ పిచ్చాయని చెప్తుంటాడు అనుకుంటారు. తర్వాత తీరా చూడబోతే ఈ మైలలో వాటి ఇంక్లైన్స్ అంటారు, ఒక పెద్ద గుంటదో వేస్తారు. అక్కడ ఉండే మైకా అంతా తీసేసుకున్నాక పక్కనుండే మట్టితో దాన్ని పూడొస్తుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఊరికే గుంటలంతా బయట తీయడం కష్టం కదా. అట్లా ఒక పాతాళానికి ఉండేదానికి పైన ఒక దగ్గర ఈయన ఉంటే ఒక మిషన్ దగ్గర ఆయన ఏళ్ళు తెగి దంట పడిపోయింది. అది తీసేది ఈయన కంటించేది ఏం కుదరలే. అప్పుడు ఎప్పుడైతే ఆ మొండి దేహం చూసుకున్నప్పుడు నీ అవయవం ఒకటి పాతాళంలో పడిపోద్దన్న వెంకయ్య స్వామి మాట అంత నిజమైందని అప్పుడు తెలిసింది. ఇంకా నాగయ్య గురించి ఏమైనా చెప్పకూడదా? నాగయ్య పని ఆయన వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి సంతానం లేదు. అక్క కూతుర్ని బలవంతకరంగా చేశారు, వదిలేసుకొని ఆయన వచ్చేసాడు. ఆ తర్వాత స్వామి సేవ చేస్తూ మైన్ పని కూడా వదిలేసుకొని స్వామితో కూడా వచ్చేసాడు. పొలగముళ్ళు ఉండేవాడు. స్వామితో కూడా వస్తే ఆయన వచ్చిన దానివల్లే నాకు కూడా స్వామి దగ్గర అయినాడు. బండి దొరకరా అంటే పిలిస్తే బండితో కూడా పోయేది, నా బండిలో ఎక్కించుకునేది స్వామి యాడికంటే అడిగి తీసుకొని పోయేది. స్వామి ఒకసారి దొడ్డికి పోవాలన్నాడు, బయట పోవాలి అన్నాడు. కళ్యాణరావు కాడి నుంచి మన్నార్ పేరాస్వామి నేను ఇద్దరం చూడడానికి పోయినాం. భరత్ కుమార్ నాయన మన్నార్ పేరాస్వామి పోయేటప్పటికి మా గురువు ఉండి స్వామి దొడ్డికి పోవాలంటున్నాడు. పద అని చెప్పాను. జోలిలో ఎక్కించుకున్నాం. జోలి కట్టుకొని కర్ర పెట్టుకొని డోలి ఆ డోల్లో ఎత్తుకొని పోయినాం. వీరాస్వామి నేను ఇద్దరం ఎత్తుకొని అక్కడ గెందెబ్బకి కింద పక్క ముందు కుట్టుకాడికి తీసుకున్నాం. తంగేడాకులన్నీ ఇరిసి అక్కడ పరిచాము. అక్కడ పెట్టేసిన తర్వాత మీరు దూరంగా పోండి అయ్యో అన్నాడు ఆయన. సరే అందరం వచ్చేసాం, నాగయ్య నేను వీరస్వామి బయట దూరంగా. మేము దూరంగా వచ్చేసిన తర్వాత స్వామి దొడ్డి కూర్చొని మళ్ళా మమ్మల్ని పిలిచాడు, రాండయ్య అన్నాడు. మేము పోయిన తర్వాత ఈ తంగేడాకులు ఎత్తి దానిపైన వేసేసాడు. మాకు అవపడకుండా మంచి స్మెల్ వస్తుంది, కానీ చూడడానికి కళ్ళతో చూడడానికి కనిపించలే. తంగేడాకులు వేసేసాడు. మన బకెట్తో నీళ్ళు ఎత్తుకొని పోతే మేము కడగపోతే స్వామి కడగనీళ్ళ. మీరు నీళ్లు పోయిండి అయ్యో అన్నాడు. మేము నీళ్లు ఎత్తి పోస్తా ఉంటే స్వామి కడుక్కున్నాడు. మేము మళ్ళా డోల్లోకి తీసుకొని స్వామిని మోసుకొని పోతే మేము పోయేటప్పటికి బాగా వేడిగా నీళ్లు కాసి ఉన్నాయి. ఆ వేడి నీళ్ళు స్వామితో స్నానం చేస్తుంటే మేము తాకడానికి అడిగినాం. స్వామి తాకతారంటే స్వామి అడిగితే
అబ్బో ఏమన్నా ఇబ్బంది ఏమన్నాయ్యా, ఏమన్నా ఇబ్బందులు ఏమన్నాయ్యా అన్నాడు. స్వామి వాళ్ళు ఎంత ఆశపడి వచ్చినారు స్వామి అంటే అన్నాడు. సరేనా అన్నాడు. అప్పుడు స్వామిని ఒళ్ళు రుద్దతా ఉంటే ఆ చేతులతో మేము ఆ నీళ్లు పట్టుకోలేకున్నాం. అంత వేడి అంత వేడి ఆ వేడి పోసిన తర్వాత తాకలేకుండా మేము. అది కాదయ్యా, నువ్వు చూసుంటావు కదా, నువ్వు ఎట్ట పోసావు. వెంకయ్య స్వామి స్నానం అంటే అందరికి భయం. అది ఏం చేస్తారంటే చెమ్ము అంచు పట్టుకొని పోస్తాం, బాగా సలసల శబ్దం వచ్చేట్టు కాస్తారు. వీళ్ళు కిందగానే కాలు పెడితే ఆ నీళ్లు తగిలితే బొబ్బలు పోతాయి. అందుకని ఇటుకి రాళ్ళు చిన్న రాళ్ళు వేసేసుకుంటారు. అవతల పెద్ద టవలో లేకపోతే గుడ్డ దుప్పటో ఏదన్నా 10 మడతలు వేసి ఇట్లా పట్టుకొని ఇట్లా అయితే ఆయన మీద పోస్తే అంచుని పట్టుకొని అది అంటాడు. అంటే బాగుంది అంటాడు. అదే మనంగానే అయితే బొబ్బలు పైకి వస్తాయి. పోసిన తర్వాత తాకలేకుండా మేము. కానీ ప్రాచీన ఋషి ధర్మశాస్త్రంలో ఏం చెబుతారంటే యోగికి చన్నీటి స్నానం కానీ ఇలాంటివి తగవు, ఆయనకు గోరువెచ్చని నీళ్లు కానీ ఆయన శరీర ధర్మానికి తగిన నీళ్లు కానీ చెయ్యాలి అనేది ఋషి ధర్మం. కానీ వెంకయ్య స్వామి గారు చూసేవారు. ఆయన ఏం చేసేవారంటే అది మానవులు భరించే వేడి కాదు, పోసుకోలేము. ఆ నీళ్లు అట్లా పోస్తుంటే అవి అక్కడి నుంచి పారి ఏడుకొస్తే మనం కానీ ఏలు పెడితే కాలు పెడితే ఆడ మండిపోయే అంతవి బొబ్బలు వచ్చే అంతవి. మంచివాడు రుద్దారు. కడిగిన తర్వాత మళ్ళా గుడ్డతో తుడుసనిచ్చేది లేదు, గుడ్డతో ఒళ్ళు తొడవనిచ్చేది లేదు. అది ఆరిపోవాలంట. నీరు ఒంటి మీదనే ఆరిపోవాలయ్యా అనేది. గుడ్డతో తొడవనిచ్చేదిలే. ఆయనకి తడుబాత గుడ్డ పంచి కనిస్తే దాన్ని అట్ట ఒక్కల మన్నార పీరాస్వామి నీకు తెలుసా? మాలుడేనండి. నెల్లుడే కదా ఆయన. ఒకసారి వచ్చినాడు, ఎంపీటీసీ మెంబర్ కదా ఆయన. ప్రెసిడెంట్. అదే ఒకసారి సత్సంగంలో వచ్చి ఆయన కూడా అప్పుడు నీతో పాటు అది ఆయన కూడా ఆ రోజు వెంకయ్య స్వామి మల విసర్జనకి వెళితే మంచి వాసన వచ్చిందని మంచి వాసన. ఆ రోజు మోసింది ఇద్దరు. ఆ రోజు ఆయన వచ్చాడు, ఈ రోజు ఈయన వచ్చారు, ఇద్దరు ఒకటే సత్యం చెప్పారు. తప్పు చెప్తే నిజం కదా, స్వామి సేవలో తప్పు చెప్పకూడదు. కాదయ్యా, మేము చేస్తున్న ఈ పరిశోధన ఎందుకంటే నిజమే చెప్పాలి. అది విషయం. తప్పు చెప్తే శిక్షిస్తాడు ఆయన. చాలా బాగుంది. అది చెప్పండి. ఆయనకి ఇచ్చే కట్టుకునే గుడ్డనిస్తే పంచి, ఆ పంచిని గోసి పెట్టుకున్నట్టే ఆయన తిరగతున్నప్పుడు సైకిల్ కట్టేది బాగా పంచి పెళ్లి కొడుకులాగా. అజానుభావుడు నాకన్నా 6 అడుగు పొడుగు అజానుభావుడు. అప్పుడు అట్టగట్టేది పంచి. ఇప్పుడు ఊరికిన గోసి పెట్టుకునేది, ముందు పక్క దోపుకునేది, వెనక పక్క దోపుకునేది, గోసి పెట్టుకునేది ఆయన. అమ్మాయిని మిగిలిన గుడ్డని ఇటు చుట్టూ దోపుకునేది. కానీ ఆయన గుడ్డ తొలగడం ఎప్పుడు జరగలేదు. గుడ్డ తొలగడం ఎప్పుడు జరగలేదు. తొలగనీడు. షిరిడి సాయిబాబా విషయంలో కూడా చెప్తారు. 60 ఏళ్ళు ఆయన షిరిడీలో ఉంటే ఆయన గుడ్డ తొలిగి ఉండడం అనేది ఎప్పుడు చూడలేదు. మగవాళ్ళమే చూడలేదు. అది ఆయన అంత పొరపాటుగా ఉన్నాడు. అది జాగ్రత్తగా ఉన్నారు. అమ్మో ఇటువంటి జ్ఞాన నేత్రం.